రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ వాహులకు 48 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు లబ్ధి చేకూర్చే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడడం వల్లనే ప్రతి ఒక్కరికి పూర్తి సమగ్రమైన సమాచారం గురించి అందడం అనేది జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో రేపటి నుండి ఈ నెల 18 వరకు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆగస్టు నెల ఆసరా పెన్షన్లు ఈ 2 ఉంటేనే క్రొత్త విధానంలో పంపిణీ, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి అయితే తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో దాదాపు 48 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు చేరవేసిన వారు అవుతారు. అదేవిధంగా వీడియోని షేర్ చేయడం వల్ల బంధుమిత్రులు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం గురించి నేను మీకు పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేజిక్కించుకున్న 250 రోజులలో ప్రభుత్వం అనుకున్న అనేక హామీలను అమలు చేసింది. 500 రూపాయలకే గ్యాస్ పంపిణీ చేసింది. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం చేసింది. ఆరోగ్య బీమాను 10 లక్షల వరకు పెంచింది. అదేవిధంగా ప్రపంచంలోనే అత్యున్నతమైన రైతు నగదు బదిలీ పథకం రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల పంపిణీ కార్యక్రమం కూడా ప్రభుత్వం చేసింది. అయితే 1.50 లక్షల వరకు మాఫీ కాగా 2 లక్షల వరకు ఇంకా 2 రోజుల్లో మాఫీ అవుతుందని ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. మరి ఇలాంటి తరుణంలో ఇలా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అభయహస్తంలో ఇచ్చిన 6 హామీల అమలు దృష్ట్యా తన నడవడికను కొనసాగిస్తూ ఉంది. అయితే కేవలం 100 రోజుల్లోనే 6 హామీలను అమలు చేస్తా అన్న ప్రభుత్వం ఇప్పటి వరకు 250 రోజులు అవుతున్న మహాలక్ష్మి 2500 రూపాయలు, పెరిగిన ఆసరా పెన్షన్లు 4016, 6016 రూపాయల పంపిణీ పైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలను తీసుకోవడం అయితే లేదు. అయితే దీనిపైన యావత్ తెలంగాణ ప్రజానీకం వినూత్న నిరసనలు తెలియచేయడం జరుగుతుంది. కొంతమంది ఏమో ప్రజావాణిలో ప్రభుత్వానికి తన విన్నపాలను తెలియజేయగా కొంతమంది రోడ్లపైకి వచ్చి ధర్నాలు కూడా చేయడం జరుగుతుంది. అయితే ప్రజాప్రభుత్వంగా పేరుగాంచిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పెంపుకు కూడా 22,000 కోట్ల అదనపు డబ్బులు కాబోతున్నాయి. దీనికి సంబంధించిన పెంపు కార్యక్రమం అతి త్వరలోనే ఉంటుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పేర్కొనడం అయితే జరిగింది. అయితే ఈ ఆగస్టు నెల ఆసరా పెన్షన్లు మాత్రం 2016 రూపాయలు, 4016 రూపాయల పంపిణీ కార్యక్రమం మాత్రమే ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా పెరిగిన ఆసరా పెన్షన్ల లిస్టులను అయితే ప్రభుత్వం విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ లిస్టులను ఫైనలైజ్ చేసి సెప్టెంబర్ నుంచే పెరిగిన ఆసరా పెన్షన్ 2016 రూపాయల నుంచి 4016, 4016 రూపాయల నుంచి 6016 రూపాయల పంపిణీ కార్యక్రమం చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దీనిపైన ప్రభుత్వం తన నడవడికను తీసుకొని రావడం అయితే జరుగుతుంది. అయితే దీనికోసం పాస్బుక్ అనేది కన్ఫర్మ్గా కావాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సదరం సర్టిఫికేట్లను కూడా పరిశీలిస్తారనే సమాచారం అయితే వచ్చింది. ఏది ఏమైనా
పెరిగిన ఆసరా పెన్షన్లు అతి త్వరలోని పంపిణీ కార్యక్రమం ఉండబోతుండడం ప్రజల్లో తీవ్ర ఆనందాన్ని అయితే గురి చేస్తున్నాయి.